ఎండిన పొలంలో పడి మొక్కలు దాని అనగనగా ఒక చిన్న విత్తనం. అది వేసవిలో ఒక ఎండిన పొలంలో పడింది. చుట్టూ ఉన్న గడ్డి మొక్కలు దాన్ని చూసి నవ్వుతూ, నీవెందుకు ఇక్కడ పడ్డావు? ఇక్కడ నీకు నీరు దొరకదు, నువ్వు పెరగలేవు అన్నాయి. కానీ ఆ విత్తనం నిరాశపడలేదు. అది వాటి మాటలను పట్టించుకోకుండా తాను పెరగగలనని నమ్మింది. తనలోని శక్తినంతా కూడా తీసుకొని వేళ్లను భూమిలోకి లోతుగా పంపించింది. 1 అంగుళం 2 అంగుళాలు అలా ముందుకు పోతూనే ఉంది. కొన్ని వారాల తర్వాత చినుకులు పడ్డాయి. పడిన ఆ చినుకులు భూమిలోని ఆ మొలక వేళ్లను తాకాయి. అది ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోయింది. ఆ ఎండిన పొలంలో కూడా అది ఒక పచ్చని మొక్కగా పెరిగింది, చిగురించింది. ఆశ్చర్యంగా చినుకులు తక్కువగా పడటంతో పైన ఉన్న గడ్డి మొక్కలన్నీ ఎండిపోయాయి. కానీ ఆ చిన్న మొలక మాత్రం తన లోతైన వేళ్ల కారణంగా భూమిలోని తేమను పీల్చుకొని పెద్దగా పెరిగి అందమైన పూలు పూసింది. ఇంకా పక్షుల గుంపు ఆ చెట్టు మీద వాలాయి. పక్షులు తన గూళ్లను కట్టుకున్నాయి. ఆ చెట్టు అందరికీ నీడనిచ్చింది. ఆ చిన్న విత్తనం ఆ రోజు నిరాశ పడలేదు కాబట్టి ఈ రోజు ఎంతో మందికి జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అంతేనండి, మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు. అందరూ నిన్ను నమ్మకపోవచ్చు. కానీ మనలో మనం నమ్మకం పెట్టుకొని కష్టపడితే ఆ చిన్న విత్తనం లాగి మనము మన కష్టాల నుండి బయటపడి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలం. మీకు ఈ కథలో ఏ భాగం బాగా నచ్చింది? కామెంట్స్ లో చెప్పండి.